ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు శృంగారానికి బానిస అయినట్లే. ఈ విశ్వంలో శృంగారంతో అనేక రకాల విషయాలు, కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి బానిసలవుతుంటారు. కొందరు ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు. అయితే అందరికంటే ఎక్కువగా శృంగార సంబంధిత విషయాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికి సెక్స్ గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉబలాటం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా మొదలైన వారి ఆసక్తి కాస్త అడిక్షన్‌గా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి శృంగార సంబంధిత విషయాలలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎక్కువగానే చూస్తారట. అయితే అమ్మాయిలు పోర్న్ వీడియోలు చూసినప్పటికీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని వారు త్వరగానే తెలుసుకుంటారట. అందుకే వారు ఎక్కువగా తమ భాగస్వామితో తోడ్పాటుకు కోరుకుంటారు. కానీ శారీరక అవసరాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని చెబుతున్నారు నిపుణులు. కానీ అబ్బాయిలు మాత్రం వీటి నుండి అంత త్వరగా బయటపడలేకపోతారు. ప్రారంభంలో శృంగార విద్య అంటూ ఈ వీడియోలను చూస్తూ ఆ తర్వాత వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. అందులోని పోర్న్ వెబ్‌సైట్‌లలో ఎన్నో రకాల సెక్స్ వీడియోలు ఉంటాయి. ఎప్పుడైనా రొటీన్ వీడియోలు బోర్ కొడతాయో కొత్త వీడియోలు పుట్టగొడుగుల్లా అందుబాటులో ఉంటాయి. అలా వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఆ డార్క్ వెబ్ నుండి బయటకు రావడానికి అబ్బాయిలు అంత త్వరగా ఇష్టపడరు. అంతేకాదు ప్రతిసారి కొత్త వాటిని అన్వేషించే అవకాశం పోర్న్ వెబ్‌సైట్స్‌లో ఉండడం కూడా సెక్స్ అడిక్షన్‌కు ఒక కారణమని చెప్పొచ్చు. అలా సెక్స్‌కు బానిసలుగా మారారని తెలిపే లక్షణాలేంటో మీరే చూడండి. పురుషులకు కామకోరికలు ఉండడం అనేది అత్యంత సాధారణం. అది అవసరం కూడా. అయితే ఇది శృతి మించితేనే ప్రమాదం. అప్పుడే మీరు సెక్స్‌కు బానిసగా మారిపోతారు. అయితే ఇది మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా బలహీనపరుస్తుంది. మిమ్మల్ని సమాజంలో చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. ఇటీవల లాక్డౌన్ కారణంగా చాలా మంది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్‌టాప్‌ల్లో యూట్యూబ్ వీడియోలను, ఇతర వీడియోలను ఎక్కువగా చూశారు. అయితే బ్లూ ఫిల్మ్ చూసిన తర్వాత కుకీస్ ఆధారంగా వాటికి సంబంధించిన ప్రకటనలు బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారి కనబడుతున్నాయి. దీనివల్ల అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో వాటిని చూడడం ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్‌లో అలా మొదలైన ఆసక్తి అవి చూడడం తప్పా ఒప్పా అనే విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. పొరపాటున అవి తల్లిదండ్రులు చూసి తిట్టినా సరే వాటిపై విపరీతమైన ఆసక్తి పెరిగిపోవడం వల్ల తల్లిదండ్రులకు తెలియకుండానే వాటిని చూసేస్తున్నారు. సెక్స్‌కు బానిసలయ్యామని గుర్తించకపోవడం. ఇది చాలా దారుణమైన విషయం. అయితే మీకు ఎప్పుడైతే శృంగారానికి బానిస అయ్యారనే అనుమానం వస్తే వెంటనే వైద్యులను కలవడం మంచిదే. వారు మీకు మంచి కౌన్సెలింగ్ ఇచ్చి మిమ్మల్ని ఆ ఊబిలోంచి బయటపడేసేందుకు సహాయపడతారు. మన దేశంలో ఇప్పటికీ శృంగారం విద్యకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. లైంగిక విద్య గురించి చెప్పడానికి టీజర్లు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదు. అలా కౌమార దశలో ఉన్నప్పుడే వారికి శృంగారం అవగాహన కల్పించకపోవడం వల్ల వారిలో శృంగారంపై ఆసక్తి పెరిగి వాటి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో బానిసలవుతున్నారు. శృంగారం గురించి వచ్చే ఆలోచనలు, దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను అదిమి పట్టి ఉంచుతారు. కానీ మన శరీరంలో ఉండే హార్మోన్ మాత్రం శృంగార దిశగా మనల్ని నడిపిస్తుంది. అదే సహజంగా జరిగే ప్రక్రియ. అయితే టీనేజ్‌లో ఉండే ఉత్సుకత కారణంగా అసలు శృంగారం ఏంటో తెలుసుకోవడానికి యువత పోర్న్ వీడియోలు చూడడం మొదలుపెడతారు. దీనంతటికీ హార్మోన్లు కూడా ఒక కారణమే. అయితే కొంతమంది వాటి నుండి కంట్రోల్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రం అలా చేయరు. దానివల్ల తమకు ఎలాంటి నష్టం కలగడం లేదని భావిస్తారు. ఆ హాబీని కొనసాగిస్తూ ఉంటారు. అంతే తమకు బాధకు గురి చేయని పనులు, సంతోషాన్ని కలిగించే పనులను ఎలాగైనా చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి లక్షణాల వల్ల కూడా శృంగార వీడియోలకు బానిసలుగా మారుతుంటారు. శృంగారానికి సంబంధించిన అంశాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో సులువుగా దొరుకుతూ ఉండడంతో చాలామంది యువత దీనికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. దీనివల్ల తమకు ఆనందం కలుగుతుందని, ఎలాంటి ఇబ్బంది ఎదురవదని భావిస్తుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా చూడడం వల్ల వీడియోలో చేసిన మాదిరిగా అసహజమైన రీతిలో శృంగారంలో పాల్గొనాలనే కోరికలు పెరుగుతాయి. తాము కూడా అలా చేయాలనే ఉద్దేశంతో పురుషులు తమ భాగస్వాములను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకవేళ అందుకు ఆమె ఒప్పుకోకపోతే తమ కోరికను తీర్చుకోవడానికి ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి లక్షణాలు మీద ఉంటే మీరు కూడా శృంగారానికి బానిసగా మారినట్లే. అయితే ఇలాంటి లక్షణాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా దానివల్ల మీ విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుని వారవుతారు. కాబట్టి పోర్న్ చూడకుండా ఇతర విషయాలపై శ్రద్ధ పెడితే మీరు మీ జీవితాలను హాయిగా ఆస్వాదించొచ్చు.